దివస్. మీ అందరికి ఒక విషయం చెప్పనా, 75 సంవత్సరాలకు క్రితం స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకే ఒక్క నినాద, స్వాతంత్రానికి ముందు వందే మాతరం భారతీయులందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తే 75 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చింది మరొక మంత్రం. అదే వాసు గారి నేతృత్వంలో 25,000 మంది విద్యార్థులు అద్భుతంగా యోగా ప్రదర్శన చేయబోతున్నారు. ఇప్పుడు వీళ్ళ గురువర్యులు పతాంజలి శ్రీనివాస్ గారిని అభ్యర్థిస్తున్నాం. సెటిల్ అయిన తర్వాత దయచేసి పీడీస్ కొంచెం పక్కకు వచ్చేస్తే పిల్లలు యోగాని పర్ఫామ్ చేస్తారు. 20,814 మంది ఆల్రెడీ క్యూఆర్ కోడ్ స్కాన్ అయినాయి. ఇంకా ఫాస్ట్గా మనం చేయగలిగితే వీళ్ళు స్టార్ట్ చేస్తాం. దయచేసి గ్యాలరీలో కూర్చోబెట్టిన తర్వాత కొంచెం వాలంటీర్స్ అండ్ పీడీస్ పక్కకు వచ్చేయండి. 7, 6, 5, 4, 3, 2 and 1. The world record of yoga with 25,000 participants begins now. Over to Patan. When I say Om, please silence. Om! No, silence please. Jnana Mudra. Close your eyes. Close your eyes. Namaskar Mudra. Bhargo Devasya Dhimahi Sugandhim Pushtivardhanam Urvarikamiva Bandhanam Tejasvinavaditamastu Mam Vidishavahai. Om Shanti Shanti Shanti. Rotation 1, 2, 3, 4, 5, 6. 2. Shashanka. 2, 3, 4. నేనే చెప్తానమ్మా కౌంట్, ఎవ్వరు చెప్పండి. 5, 6, 7, 8, 9, 10. అలాగే లెఫ్ట్ లెగ్ రెడీ. పొజిషన్ మోకాలు మోచేతి దగ్గర ఉండాలి. సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. చెప్పేసాను కదా, ఇది ఒకటే లాస్ట్. సైడ్ బై సైడ్. ఇది చేయకుండా నమస్కారం చేయదు. దట్స్ ఫైన్. రెడీ. 3, 4, 5, 6, 7, 8. When I say Om, pin drop silence. Please. My last son.
Right. Thank you. So this is the one. So on the request, we request the INPR team, దయచేసి ఓన్లీ ఇన్స్ట్రక్టర్ని 24/7 ఫోకస్ చేయాలి. Last 8. Last 7. And then please, all of you close your eyes. Please, no noise. Inhale and exhale. శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచి
కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు గారికి, అలాగే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంకొక మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అలాగే ఎంపీ గారు రమేష్ గారికి, మిగిలిన ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గిరిజన బిడ్డలు 25,000 మంది గిరిజన బిడ్డలు ఈరోజు యోగా కార్యక్రమం చేస్తుంటే యావత్ ప్రపంచం కూడా మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తుంది. ఈరోజు మిమ్మల్ని కేవలం ఆశీర్వదించడానికే రేపు యోగా కార్యక్రమం ఉంటే ముందు రోజు వచ్చి ఈరోజు మీకు అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విద్యలో ఇన్ని మార్పులు వచ్చాయి మీ అందరికీ తెలుసు. యోగా కూడా మన విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాతనే మనం యోగా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ యోగా నేర్పించాలి, యోగాంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో మన స్కూల్స్లోనే మొట్టమొదటిసారిగా యోగా మొదలుపెట్టి గిరిజన విద్యార్థులందరూ కూడా దేనిలోనూ తీసిపోరు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న మనం 2 నెలల క్రితం 21,000 మందితో యోగా చేస్తే ఈరోజు మన రికార్డు మనమే మళ్ళీ బ్రేక్ చేస్తూ 25,000 మందితో ఈరోజు యోగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. గిరిజన బిడ్డలు మొన్ననే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పార్వతీపురం మన్యం జిల్లాకే ఫస్ట్ వచ్చింది సార్. కాబట్టి చదువులోనూ ఇటు యోగాలోనూ మా బిడ్డలు దేనికి తీసిపోరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఈరోజు మా బిడ్డలను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్న శ్రీ ప్రతాప్రావు జాదేవ్ గారు, ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్, పట్టుదల. నూట 8 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి, మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాను ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కనాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలు అయితే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరు ఏ పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు నేను అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేత చేపించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక చరిత్ర ఈరోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజంగానే ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని కోరితే విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ. అందుకే కరెక్ట్గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యే లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయనకు ఒక కానుక ఈరోజు మనందరం ఈ గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు, దేవాంశ్. మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవాంశ్కి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మీరందరూ భారతదేశానికే ఒక దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు గట్టిగా చెప్పాలి, జై హింద్, జై హింద్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి, వందే వందే. అందరికీ నమస్కారం. आज यहाँ पर मंच पर उपस्थित नारा लोकेश गारू, सत्य कुमार यादव गारू, श्रीमती संध्या रानी गारू, उपस्थित मंच पर उपस्थित सभी अधिकारीगण और आज यहाँ पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण, सभी भाइयों और बहनों, सभी को मेरा नमस्कार। आज यहाँ आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ 25,000
जो हमारे पहाड़ों में, जंगलों में रहने वाले जो हमारे बालक है, जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थीगण हैं, हमारी बेटियां हैं, कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया और इसके पहले भी अपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है। लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया है। मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूँ और मुझे खुशी इस बात की है कि ये जो बालक, ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे, ये सभी पहाड़ों में, जंगलों में रहने वाले, लेकिन हम ज़्यादातर शहरों में रहते हैं और शहरों के हमारे घर के या हमारे आजू बाजू के बच्चों के तरफ जब देखते हैं तो मुझे लगता है कि उसमें से 10 बच्चों को अगर 10 सूर्य नमस्कार निकालने को बोलेंगे तो उसमें से 9 बच्चे फेल हो जाएंगे, कि उनका रहन सहन, उनका खान पान, रोज जंक फूड खाना, मोबाइल खेलना और कोई शारीरिक व्यायाम वो लोग नहीं करते। लेकिन आप सभी को देखकर मुझे बहुत खुशी हुई है। निश्चित रूप से आपने अपना आंध्र प्रदेश ही नहीं कि पूरी दुनिया में ये वर्ल्ड रिकॉर्ड है। पूरी दुनिया में हमारी भारत देश का भी गौरव आप सभी के इस कार्य से बढ़ा है। मैं आप सभी को बहुत बहुत धन्यवाद देता हूं और इसी तरह आप सब लोग सभी इसमें इतने कामयाब हो कि आगे की उम्र में आप सभी से और भी बहुत सारे रिकॉर्ड यहाँ पर स्थापित हो और आपकी प्रेरणा लेकर हमारे भारत के इतर भी छोटे बच्चे इस सूर्य नमस्कार हो, योग हो या मेहनत करने के लिए प्रेरित होंगे, ऐसी भी मैं उनसे आशा करता हूं और फिर से आप सभी को बहुत बहुत धन्यवाद देता हूं। जय हिंद, जय भारत। Our Honorable Central Minister for Ayush, Shri Ratap Rao Jadhav Garu. I also అందరు సైడ్కి రండి ప్లీజ్ సార్. సార్ కొంచెం వెనక రా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అందరూ రా. అమ్మా బాగున్నారా? సార్ కొంచెం అలాగే సార్ పోయినా సార్ ప్లీజ్, కొంచెం అలా పోయినా అండి వీడియోస్ వల్ల కొంచెం అందరు చూడండి. దయచేసి మీడియా మిత్రులు పిల్లల వెనకాల కూర్చున్నారు, మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. దయచేసి 25 విద్యార్థుల్ని వాళ్ళ ఎదురుగా ఆ రో పక్కన నిల్చొని మీరు సో దయచేసి వాలంటీర్స్ అందరూ కదలవద్దు. కూర్చోండి. బ్యారికేడ్ ఇచ్చినటువంటి సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కూర్చోండి. దయచేసి పీడీస్ అందరూ కూడా కూర్చోండి. ఎవరు